యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా వర్షము నీవు కురిపించావు వర్షము కొరకు ప్రార్థించావు వర్షము నీవు కురిపించావు వేల కొలది జనమును నీవు పరచావు వేల కొలది జనమును నీవు పరచావు ఎలాంటి ప్రార్థన నీవు అంగీకరించావు ఎలాంటి ప్రార్థన నీవు అంగీకరించావు యేసయ్యా నా యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా ఆమేన్. ఆత్మతో ప్రార్థించాము. దేవుడు పరిశుద్ధాత్మను కలిగించాడు. అదే కలిగినాము. ప్రార్థించాము పరిశుద్ధాత్మను కుమ్మరించావు ఆత్మ కొరకు ప్రార్థించావు పరిశుద్ధాత్మను కుమ్మరించావు అభిషేకముతో మమ్ముల నింపి అభయమిచ్చావు అభిషేకముతో మమ్ముల నింపి అభయమిచ్చావు ఆత్మదేవుడవై మా మధ్యన నీవు నివసించుచున్నావు ఆత్మదేవుడవై మా మధ్యన నీవు నివసించుచున్నావు యేసయ్యా నా యేసయ్యా 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 హల్లెలూయా ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవయ్యా ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవయ్యా నాతో మాట్లాడు ప్రభువా అని మీరున్న చోటున మీ బైబిల్ చేత పట్టుకోండి. దేవుడు గత కాలం అంతా కాపాడాడు. అవును స్వామి, యేసు నా యందున నేను నీ యందున ఆయన మన ముందు ఉండటం బట్టి ప్రభువారు మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆ దేవునికి ఏం చెల్లిద్దాం? యేసునాయందునా నేను నీ యందునా యేసునాయందునా నేను నీ యందునా నీవు నా ముందు ఉన్నందునా నాకు విజయము ఇచ్చితివే. నీవు నా ముందు ఉన్నందునా స్తోత్రమయ్యా, నాకు విజయము ఇచ్చితివే. నాకు విజయము ఇచ్చితివే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. నీ వాక్యము జీవవాక్యము మా పాదములకు వెలుగాయనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. మీ వాక్యము జీవవాక్యము, మా పాదములకు వెలుగాయను ప్రభువా. చీకట్లో ఉన్న మా జీవితాలను దర్శించుట వలన మమ్ములను అంధకారములో నుండి మీరు అద్భుతమైన వెలుగులోనికి నడిపించారు. మేము అలసిపోయినప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో బాధనలో ఉన్నప్పుడు మీ వాక్యమే మమ్మల్ని శాదదించను కదా. మీ వాక్యమే శాశ్వతమైనది. ప్రవచనాలు వ్యర్థమవునేమో కానీ వాక్యము శాశ్వతంగా ఉంటుంది. ఆ వాక్య దేవుణ్ణి మేము కలిగినందుకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి మీకు మహిమ మాకు క్షేమం అనుగ్రహిస్తారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరోసారి నా నిండార వందనములు తెలుపుచున్నాను. మీరందరూ బాగున్నారు కదూ? నమ్ముచున్నాను మీరు చాలా మంచిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథములు 8వ అధ్యాయము 8వ వచనము, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 8 వర్స్ 8. పరమగీతములు 8వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాము. మాకొక చిన్న చెల్లెలు కలదు,
మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. దానికి ఇంకను వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయనా? అది ప్రాకారము వంటిదాయనా? మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. మేము ఆ ప్రాకారం మీద వెండి గోపురము ఒకటి కట్టుదుము. అది కవాటము అది వంటిదాయనా? కవాటము వంటిదాయనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. దేవదాని మ్రానులతో దానికి అడ్డుగోడలు కట్టుదుము. చాలు ప్రియులారా, సులమితి యొక్క అన్నలు సహోదరులు చెబుతున్న మాటలు. సులమితి ఎవరు? రాజైన సొలొమోను ముద్దుల భార్య, ఇష్టపడిన భార్య. అరణ్యములో మేకలు కాస్తున్నటువంటి ఆ స్త్రీ యవనస్తురాలు. సొలొమోన్ రాజు ఆయా పర్యాయములు అరణ్య ప్రాంతంలో ఆయనను బంగారు పల్లకిలో మోసుకొని పోచున్నప్పుడు ఆయన ప్రాంతమంతా చూస్తూ ఉండేవాడు. ఆ లోయలలో ఎక్కడో కింద మేకలను కాస్తున్నటువంటి ఈ యవన బిడ్డ రాజైన సొలొమోను ఆ దారిలో వెళుతున్నప్పుడల్లా ఆమె బుగ్గ మీద వేలేసుకొని చాలా ఈ అందమైనటువంటి సొలొమోన్ రాజు చూసుకుంటూ మురిసిపోయేది. ఎప్పుడు వచ్చినను ఆమెలో ఒక మాట, ఒక మనసు అన్నట్లు, ఇటువంటి రాజును గనక నేను చేసుకుంటే, ఆ రాజు గనక నన్ను ప్రేమిస్తే, ఆ రాజుకు నా మీద మనసు పడితే ఎంత బాగుంటుందో అని కలలు కన్నది ఆమె. ఏదట్లయినా ఇంత గొప్ప రాజు ఉన్నట్టుండి ఒకసారి ఆమెను చూస్తున్నప్పుడు ఆ యవన బిడ్డ మీద మనసు పడింది. ఆమె హృదయములో ఉన్న భాషను ఎరిగాడు సొలొమోను. సొలొమోన్ రాజు జ్ఞానవంతుడండి. ఆ సొలొమోన్ రాజు జ్ఞానవంతుడు గనుక ఆయన ఉన్నటువంటి పరిపాలనలో ఏ మనుషుని యొక్క బాధ చింత ఏముందో ఎరిగినవాడు ఆయన. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, నువ్వు దేని విషయమైతే ఆలోచన చేస్తున్నావో నాకు అది అయితే బాగుండును కదా అని అనుకున్నావేమో. అలనాడు సొలొమోన్ రాజు యెరూషలేము మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగినట్లుగా రాజులను సృష్టించినటువంటి దేవాది దేవుడు మానవుల హృదయాలను ఎరిగినవాడు. ఆమెన్. ఎస్, సొలొమోన్ రాజు ఆమె మీద మనసు పడి సులమితి మీద ఆమెను పిలువనంపుకున్నాడు. ఎక్కడికి? అంతఃపురానికి. అంతఃపురానికి తీసుకొచ్చినప్పుడు ఆమె వైఖరి మారిపోయింది. ఆమె జీవిత మాటలు మారిపోయినాయి. ఆమె వైఖరి టోటల్గా రాజకుమార్తెగా ఇప్పుడు కనపడుతుంది. అప్పుడు మేకలు కాసే ఒక మేకల కాపరిగా కనపడింది. ఇప్పుడు అంతఃపురములోనికి రాగానే ఆమె జీవితము మారిపోయింది. అవును, ఒకప్పుడు మన జీవితము కూడా అలాంటి జీవితమే. అరణ్యములో జీవించిన జీవితము, కుంటలలో వాగులలో మూతి పెట్టి నీళ్లు తాగినటువంటి జీవితము. ఈ దినము మనం ఉన్నటువంటి జీవిత వైఖరికి అప్పటికి చూసుకుంటే సులమితిని మనము చూడలేదు, కానీ సంఘాన్ని ప్రేమించిన యేసుప్రభు వారిని వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. సంఘములో స్త్రీలైనా పురుషులైనా లేక నపుంసకులైన ఎవరైనా కానీ పాత జీవితము విడిచిపెట్టిన తర్వాత వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుట ప్రభువారు ఆశపడతారు. ఏదట్లయినా సులమితి వారి యొక్క అన్నదమ్ములు, వారి సహోదరులు ఈమెను వారి సొంత తోట కాయటానికి పెడితే ఆమె సొంత తోట కాయకుండా ఇతరుల తోటలు కాసేదట. అంటే దాని అర్థం ఏంటనగా, ఆమెకు ఇతరమైనటువంటి మనుషుల గురించి భారము కలిగింది. ఇతరుల యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకొని ఒక సంఘంగా ఇతరుల కొరకు ప్రార్థన చేసేది ఈమె. ఏదట్లయినా ఇప్పుడు అంటున్నారు, ఈ అన్నదమ్ములు అంటున్నారు వారి యొక్క చెల్లెల గురించి, మాకొక చిన్న చెల్లెలు కలదు, మాకొక చిన్న చెల్లెలు కలదు, ఆమెకు ఇంకనూ వయస్సు రాలేదు. ప్రైజ్ ద లార్డ్. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు.
వయసు వస్తే ఏం చేద్దామని అంటున్నారు వీళ్ళు. ఏం చేస్తారమ్మా వయసు వస్తే? ఏం చేస్తారమ్మా చెప్పాలి, మీరు చెప్పాలి. అంతే టక్కున చెప్పి పెళ్లి చేస్తాం మంచిది. ఒక సాధారణమైన భాషలో మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తున్నాను, కరెక్టే మీకు వచ్చిన తలంపు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. చిన్న బిడ్డలకు, ఆడబిడ్డలకు, మగబిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేహంలో కొన్ని మార్పులు వచ్చేస్తాయి, వయసును బట్టి మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పు ఏం జరుగుతుందో తెలుసా? అది వివాహానికి సన్నిహితంగా తీసుకెళ్తుంది. అవును, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహ దినము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము? మీ నోట ఏ మాట వచ్చిందో వారి సహోదరులు కూడా అదే మాట వచ్చేసింది. ఇప్పుడు దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో ఆ వివాహ దినము రాబోతుంది. ఆ దినమైతే ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు, ఈ దినమైతే ఈ తల్లిదండ్రులు, ఈ అన్నదమ్ములు పిల్లలు ఎదిగినప్పుడు వారికి వివాహం చేస్తూ ఉంటారు. ఒక యవనస్తునికి లేక యవనస్తురాలికి కట్టబెడతారు, జత చేస్తారు. ఆడంబరంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా వివాహమును చేస్తూ ఉంటారు పిల్లారా. చాలా సంతోషము. అయితే యేసుప్రభు వారి యొక్క ఆత్మీయ జీవిత అర్థము అది కాదు. దేవుడే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి ఒక సహాయము కావాలని పురుషునికి స్త్రీ సహాయకురాలుగా పెట్టాడు. అలాగనే స్త్రీకి భర్త అనేట ఆయన యజమానుడు. ఆ భర్త ఉంటేనే ఆమెకు బలము, ఆ భర్త ఉంటేనే ఆమెకు శక్తి. భర్త ఎటువంటి వాడైనా భర్త రాగానే చిరునవ్వుతో ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఆ కుటుంబంలో ఎంత ఆనందమో. అవును, అది విషయము ఈ లోక సంబంధమైంది పిల్లారా, కానీ పరలోక సంబంధమైంది అది కాదు. అది ఏంటనగా, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు వచ్చినప్పుడు మేము ఏమి చేస్తామంటే మేమందరము పెళ్లి చేస్తాం సార్ అన్నారు మీరు. కరెక్టే. అదే విధముగా ఈ లోకములో నిండా నూరేళ్ళు బ్రతికి అది పంటగా మార్చబడి ఈ లోకములో జీవించడానికి వధూవరులు లేక భార్యాభర్తలు లేక తల్లిదండ్రులు జీవించినట్టుగా ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎదుగుతున్నాడు. అతనికి మెచ్యూరిటీ జ్ఞానం వచ్చినప్పుడు అతనికి దేవుడు అంటాడు, వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఈ దినాల్లో చాలామంది ఈ బాప్తిసాన్ని దాన్ని తృణీకరిస్తున్నారు. అందుకే దేశంలో చాలామంది ఈ దీక్ష స్థానము ఎవరే కానీ క్రైస్తవులు తీసుకోకూడదు, ఇది ఒక మత మార్పిడిగా మార్చబడుతుంది అంటున్నారు. కానీ మా దేవుడు మాకు ఇచ్చిన శాసనం అది, మా దేవుడు మాకు ఇచ్చిన చట్టం అది. అది 600 అయినా 106 అయినా ఈ కార్యము సజావుగా జరుగుతూనే ఉంటుంది. దాన్ని అడ్డుపట్టడానికి ఎవరి చేత కాదు, అది దేవుడు నిర్ణయించిన శాసనము. అందుకే దేవుడుగా ఉన్న ఆయన పరలోక రాజ్య వైభవం విడిచిపెట్టి భూలోకానికి ఆయన వచ్చి బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో, అయ్యా మీరు నాకు కూడా బాప్తిసం ఇవ్వమన్నాడు. ఎందుకో తెలుసా? మనకు మాదిరి చూపటానికి. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 28 verse 19 చదువుకుందాం. ఎస్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ శాస్త్రం ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న ఓ దేవుని బిడ్డలారా, తీసుకునబోతున్నటువంటి ఓ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో నీ జీవితంలో ఒక మార్పును ప్రభువారు ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. ఆ మార్పు ఎటువంటిది, ఎలా ఉంటుంది? దాన్నే భక్తుడైనటువంటి బాప్తిసం గురించి మరొక విధంగా మాట్లాడాడు. మార్కు సువార్త 16:16 ప్రకారం చదవండి. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 verse 16. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, హఠాత్తుగా ఆయన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొదటి వాక్యములో మనం విన్నాం,
ఏమిన్నాము తెలుసా? ఎండిపోయిన అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కనపడింది తెలుసా? అక్కడ ఆకులు మాత్రం కనపడినాయి, కానీ ఏం కనపడలేదని పండ్లు లేవు. ఆయన తిరిగి మళ్ళీ హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్తే దేవుని మందిరంలో దేవునికి ఆరాధన జరగవలసింది తప్ప మరి ఏది ఉండకూడదు. కానీ దేవుని మందిరములో ఏం జరుగుతుందో తెలుసా? వ్యాపారము, దొంగతనము, అబద్ధము ఇటువంటి లోకరీత్యగా జరుగుతున్నప్పుడు వారందరినీ కొరడ తీసుకొని, నా దేవుని ఆలయాన్ని నువ్వు వ్యాపారంగా మార్చావా? ఇది క్రయ విక్రయాల సమయమా, స్థలమా అని చెప్పి ఎల్లగొట్టాడు. నా దేవుని మందిరం అంటాడు. అందుకే ప్రభువారు అంటాడు, ఓ దేవుని బిడ్డలారా, మీకు తెలియదా, మీకు తెలియదా, మీకు తెలియదా మీ హృదయము దేవుని యొక్క ఆలయము. ఈ దేవుని హృదయము దొంగల గృహముగా మార్చబడకూడదు. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మార్కు భక్తుడు, నమ్మి బాప్తిసము తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తొందరపడి తీసుకున్నాం పాస్టర్ గారు, మరలా నాకు అదే పాత బతుకుందంటే నీకు డబల్ శిక్ష. తప్పించే నాదుడు లేడు. బోధకులమైన మేమైనా, వింటున్న విశ్వాసులైనా, ప్రవక్తలైనా, జ్ఞానవంతులైనా, దానవీర శూర కర్మలైనా దేవునికి అయిష్టంగా జీవిస్తే నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది దండన. క్రమమాని తీసుకుంటాడు, తప్పకుండా ఆయన సరి చేస్తాడు. అయితే దేవా, ప్రభువా, నన్ను క్షమించు నాయనా, ఇది ఏమో అనుకున్నాను, నన్ను క్షమించు, ఈ దినముండి నేను నీకు ఇష్టడుగా జీవిస్తానన్నప్పుడు ప్రభువారు నిన్ను బాగు చేయుటకే వచ్చాడు, కానీ నీకు శిక్ష విధించుటకు ఆయన రాలేదు. అవును, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నీ మీద ఉన్నటువంటి శక్తి ఎటువంటిదనగా, ఒక సైనికుడి మీద ఎటువంటి సురక్షితమైనటువంటి కవచాలు ఉంటాయో అటువంటి శక్తి బలమైనటువంటి ఆయుధాలు దేవుడు నీ దేహములో నిర్ణయిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు ఆర్మీకి వెళ్ళలేదేమో, నాబోటు వారు ఆర్మీకి వెళ్ళారు. ఈ బలం ఏదో అది నాకు తెలుసు, మీరు వెళ్ళలేదు కనుక మీకు తెలియదు. దీన్ని చవి చూసిన వారికి ఆ బలము, ఆ ధైర్యం వస్తుంది. అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన మాటలను మనము ధ్యానించుకుందాం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చదువుకుందాం. చాప్టర్ 6 వర్స్ 13 ఆన్వర్డ్స్ చదువుకుందాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఆపద్దినమందు వారిని అనగా ఎవరిని అనగా సైతాను అనగా 11వ వచనంలో, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు కవచమును ధరించుకోండి. చూడండి, వెరీ బిగినింగ్లో, ఆరంభములో మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. దానికి వయస్సు వచ్చినప్పుడు మేమేమి చేస్తాం? దానికి వివాహం చేస్తామన్నాం. ఎస్, ఇప్పుడు నీకు ప్రభువారు ఎప్పుడైతే నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం తీసుకుంటావో, ప్రభువారు నీకు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమెన్. ధరింపజేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు ధరించుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఏంటి, ఏమంటారు ఈ మాట? అవును ప్రభువా, ఇది ఏంటో ఒక రీతి అనుకున్నాను, ఒక పద్ధతి అనుకున్నాను. కాదు, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నారో, మీ మీద ఏముందో తెలుసా? సర్వాంగ కవచము ప్రభువారు ధరించాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా, 2 చేతులు ఎత్తి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులు అగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు నిలబడాలి, ప్రభు దగ్గర నిలబడాలంటే మనకు శక్తి కావాలా?
అపవాది ఎదుట నిలబడాలంటే కూడా శక్తి కావాలి. అపవాది ఊరిక ఫు అన్నాడు అనుకో, ఎగిరి 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 కింద పడుకుంటే దొల్లి ఆడుకుంటూ పోతే ఎట్లాను? అపవాది దగ్గర నిలబడాలంటే నీలో ఉన్నవాడు లోకములు ఉన్నవాడికంటే గొప్పవాడంటే నువ్వు గొప్పతనం చూపించాలి కదా. గొప్పవాడు కావాలంటే నీకేం కావాలా? ఆ శక్తి ఉండాలి. లేకపోతే నువ్వు ఏమైపోతుండగా చిన్న చిన్న గాలి వస్తే ఎగిరిపోతావు. ధూళి ఏమవుతుంది? గాలి ఇట్లకి ఎగిరిపోతుంటుంది. లారీ పోతుంటే వెనక ధూళంతా ఎగురుతుంటుంది. ఏమండి, బస్సులు పోతుంటే ధూళి ఎనుకుతావు, బండ్లు పోతుంటే ధూళి ఎగిరిపోతుంది. కానీ నువ్వు ఎగిరేదానివి కాదు. ఒక మంచి దృఢమైనటువంటి రాయిగా నువ్వు నిలబడిపోవాలి, ఒక స్తంభముగా నిలబడిపోవాలి, ఒక కొండగా నిలబడిపోవాలి. ఎప్పుడో తెలుసా? కంటిన్యూగా చదువుకుందాం. 14వ వచనములో, ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని. చూశారా ఇక్కడ అమ్మా, మనం అందరం ఏం చేయాలనగా ఈ నడుమునకు సత్యమనే దట్టి, బెల్టు లేకపోతే దట్టి ఎటువంటిది అనగా అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నువ్వు అట్లా తిరిగినా ఇట్లా తిరిగినా గట్టిగా ఉంటుంది. ఎందుకనగా ఈ నడుము కట్టుకునేటువంటి ఈ దట్టికి సైనికుడికి అనేకమైనటువంటి వస్తువులను ధరింపజేస్తారు. ఒక కేవలము దానికి ఆ బక్కల్స్ ఉంటాయి, దాని బెల్ట్ మేము వేసుకున్నంత మాత్రాన ఆ బెల్ట్కు తర్వాత ఇక్కడ ఏముంటాయిగా పోచెస్ పెట్టుకోవటానికి ఆ వల్ల ఈ వల్ల పోచెస్ పెట్టుకుంటాం. ఆ పోచ్లో ఏముంటుంది? మ్యాగజిన్ ఉంటుంది, అనగా రైఫిల్లో పెట్టే మ్యాగజిన్ ఉంటుంది. ఆ మ్యాగజిన్లో ఏముంటుంది? గుండ్లు ఉంటాయండి. దీన్ని సేఫ్టీగా పెట్టుకోవటానికి ఒకటి ఈ దట్టి, నీతి అనే దట్టి ధరించుకోవటం వలన మనం దృఢంగా గట్టిగా నిలబడిపోతాం. తర్వాత వెనుక ఏముంటుంది తెలుసా? ఈ పిట్టును కట్టుకోవటానికి దానికి లాగానే ఆ బెల్ట్కు హుక్స్ ఉంటాయండి, దాన్ని మరలా హుక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏముంటుందండి? రైఫిల్ పట్టుకోవటానికి సిలింగ్ ఉంటుంది, ఆ రైఫిల్ కూడా జోడించుకుంటాం. ఆయా పర్యాయములు దాన్ని వెనుక ముందు చేసుకోవటానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ తర్వాత పొరపాటున ఈ సైడు దాదాపు 1 లీటర్నల నీళ్లు బట్టే ఒక చిన్నటువంటి బాటిల్ కూడా ఉంటుంది, వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. బాగా ఆ బాటిల్ కూడా నీళ్ళతో నింపబడి ఉంటుంది. ఆ తర్వాత వెనక పిట్టు ఉంటుంది, దానికి మనం ముందుగానే బెల్ట్ వేసుకున్నాం కనుక ఆ పిట్టును సుమారుగా అది 1.5 బై 1.5 అడుగులో దాంట్లో మనం పెట్టుకోవటానికి అన్ని ఒక సైనికుడికి కావలసిన ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, ఆయనకు కావలసిన వస్తువులన్నీ పిట్టులో ఉంటాయి. అందులో భోజనము కూడా ఉంటుంది. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇంకా లాంగిలిపోయి అంటే బెడ్ను కూడా తగిలించుకునే శక్తి కూడా ఉంటుంది. అందుకే నీ నడుముకు సత్యము అనేటువంటి దట్టి కట్టుకో. అది ఎలా ఉంటుంది? కన్వీనియంట్గా ఉంటుంది. నువ్వు బెండైన కానీ ఇట్లన్న కానీ కదలకుండా నువ్వు వేసుకున్న వస్తువులన్నీ గట్టిగా ఉండటానికి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువులోనికి వస్తావో, ఇంత గొప్ప కార్యం ఉన్నదని నీకు ఎరగలేకపోయావా? ఎందుకు నీవు మరలా ఆ పాపం అనేటువంటి ఊబిలో పడిపోతున్నావు? ఎందుకు ఆ పందిలాగా బురదలో మరలా పొల్లుతున్నావు? ఎందుకు ఆ కుక్క వాంతి చేసిన తర్వాత మరలా ఆ వాంతి చేసుకున్న దాన్ని మరలా నాకుతూ ఉంటుంది? ఎందుకు అటువంటి పరిస్థితికి నీకు వచ్చావు? నీ స్థితిగతులను నువ్వు మర్చిపోయావా? నీవు మానవుడు కదా. దేవుడు నిన్ను దేవాలయముగా మార్చినప్పుడు ఈ దేవాలయములో పరిశుద్ధులైన దేవుడు ఉన్నాడని నువ్వు ఎరగవా? ప్రభువారు ప్రేమ గలవాడు, కుక్క తన వాంతికి ఆశించినట్లుగా, పంది బురదలో పొర్లినట్టుగా నీవు జీవిస్తే హఠాత్తుగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. హఠాత్తుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు తప్ప ఏమీ లేవే. హఠాత్తుగా ఆయన దేవాలయానికి వెళ్ళి దేవునికి మహిమల స్థలానికి వెళ్ళినప్పుడు దేవునికి స్తుతి లేదే. హఠాత్తుగా నీ దగ్గరికి వస్తే మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, ఇంత పెద్ద వయసు అయిపోయింది, ఇంకా నీకు సామాజికమైన విలువ తెలియదా? ఇంకా నీవు లౌకికమైన జ్ఞానంలోనికి రాలేదా? ఇంకా నువ్వు అమ్మ దగ్గర పాలు తాగే వయస్సా? ఇది పాలు తాగే వయస్సు కాదు. నువ్వు కూరగాయలు లేక మాంసము తిన్నగాని అరిగించుకునే శక్తి, అటువంటి మిషన్ దేవుడు ఈ కడుపులో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము సరైన విధముగా మనం అర్థం చేసుకొని జీవించినప్పుడు నీలో ఏం కార్యం జరుగుతుందనగా, నేను మీకు ఏం చెప్పాను? నడుము కట్టుకునే దట్టిని గురించి చెప్పాను. కంటిన్యూ చదువుకుందాం. ఆ వచనం
వదిలి నీతి అను మైమరుపు తొడుగుకొని నీతి అనే మైమరుపు కూడా నువ్వు తొడుక్కోవాలి. ప్రిలారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాన్ని చూసినప్పుడు ఇది బ్రెస్ట్ ప్లేట్ ఉంటుందండి. నీతి అనే మైమరుపు ఎలా ఉంటుందనగా ఇక్కడ మనకు బుల్లెట్ ప్రూఫ్ టైప్గా ఉంటుందండి. శత్రువు వచ్చినప్పుడు ఎందుకు ధరించుకుంటారనగా శత్రువుల నుండి కాపాడటానికి, శత్రువుల నుండి నువ్వు రక్షింపబడటానికి. అపవాది కుతంత్రములు ఎరిగి ఉన్న నీవు ఏం చేయాలో తెలుసా? ఇదంతా కూడా మనకు బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. ఈ మైమరువును ధరించుకున్నప్పుడు అపవాది చూస్తాడు, అవును ఈ కుమార్తె రక్షణ పొందిన వారు. నీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడు, నేను రక్షణ పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరిశుద్ధుని కొడుకును, నేను పాపములో చేయవేయను, అపవాదికి అంత్య నాశనమే కలగాలి. అపవాది నా దగ్గరికి వస్తే నేను జయించుటకు దేవుడు నాకు అన్ని ఆర్నమెంట్ ఇచ్చాడు, నాకు అన్ని ఆభరణాలు ఇచ్చాడు, నాకు అన్ని వస్తువులు ఇచ్చాడు. నేను అపవాదిని ఓడిస్తాను. అను దినము నీ యొక్క జీవిత యాత్ర పయనము ఉదయకాలాన ప్రార్థనతోనే ఆరంభము కావాలి. అయ్యా, నీవు నాకు ధరింపజేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వస్తువులను నేను కాపాడుకుంటాను ప్రభువా. ఉదయకాలాన ఈ దినము మీరు ప్రార్థన చేసుకున్నారా? ఈ ప్రభు దినమున ఉదయకాలాన్ని మీరు ప్రార్థన చేసుకున్నారంటే కొందరు చేతులు ఎత్తొచ్చునేమో, మరి కొందరు మాత్రం ఎత్తలేకపోతున్నారు. కారణం ఏంటనగా ప్రార్థన చేసే అలవాటు లేదు, బైబిల్ చదివే అలవాటు లేదు. అందుకే ఇంత గొప్ప వస్తువులను ప్రభువారు నీకు ధరింపజేస్తే, పంది దగ్గర ముత్యాలు చల్లితే, పంది ముందు ముత్యాలు బంగారం వెండి ఏదైనా చల్లితే దానికి తెలియదు గనుక తన మూత్తో ఫు అని తుప్పేస్తుంది. అందుకే ముత్యములను పందుల ఎదుట నువ్వు చల్లితే దాని విలువ దానికి తెలియదు. నీకు తెలుసా నువ్వు ఎంత విలువగలవాడివి, మీరు ఎంత విలువగలవారు? మీకు ధరింపజేసినటువంటి ఈ ఆభరణాలు అనగా ఈ యొక్క వస్తువులు మామూలు వస్తువుల? నడుముకు దట్టు కట్టాడు, బ్రెస్ట్ ప్లేట్ కట్టాడు, శత్రువు రాకుండా ఎటువంటి అంబులు వచ్చినా కానీ ఎనికిపోయేటువంటి శక్తినిచ్చాడు. అది నువ్వు ఎరగలేదా? అనేక పర్యాయములు నీ మీద శత్రువులు దాడి చేసినప్పుడు, అనేక పర్యాయములు పాపం అనేటువంటి ప్రేరేపణలు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవాది దేవుని కృప చేత నువ్వు పడుకొని నిద్రిస్తున్నప్పటికీ కూడా యేసయ్య నిన్ను కాస్తూ చూస్తూ ఉన్నాడు కదా, మర్చిపోయావా? అందుకే ప్రభువారు అంటున్నాడు, 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని. చాలమ్మా, యేసయ్య దగ్గర నిలబడాలని. పాదములకు ఏం తొడుక్కోమన్నాడు? చెప్పులు వేసుకోమన్నాడా లేదా వద్దా? ఆయన వేసుకోమన్నాడా లేదా? వేసుకోమన్నాడా? ఎంత చాపలు పాదములకు సురక్షిత బూట్లు. అండ్ మేము గమ్ బూట్లు ఇంతవరకు వేసుకుంటాం, మామూలుగా డిఎంఎస్ బూట్లు వేసుకుంటాం, మళ్ళీ పీటీ షూ ఉంటుంది. ఎన్ని రకాల షూస్ అండి మాకు ఆర్మీలో. ఏ సందర్భానికి ఎటువంటి షూలు చేయాలో మాకు గవర్నమెంట్ వారు అన్నీ చేసి ఇచ్చారు. అన్ని షూలు పెట్టాడు, అన్ని షూలు. దేవుని బిడ్డలారా, షూసు పాదములకు సురక్షితనిస్తాయి, చెప్పులు మంచిగా ఉంటాయి. అయితే ఈ చెప్పులకు దేవుడు ఏం చెప్పాడు? పాదములకు సువార్తను పెట్టాడు. ఏం పెట్టాడండి? సువార్త సిద్ధ మనస్సు అనే జోడు అంటే 2 పేరు. జోడు అంటే జోడులుగా మనం ఉండాలంట దేవుని బిడ్డలారా. అనగా ఐక్యతకు దర్శిస్తుంది. చూడండి, ఒక కాలు మనము ముందేసామంటే రెండో కాలు లేచి నిలబడుతుంది అక్కడ, అవునా? ఏంటి ఇప్పుడు ముందేసాము, అక్కడ 7 లేచిందప్పుడే నేను ముందుకు పోవాలని. ఈ రెండింటికి కాంబినేషన్ పెట్టాడు ప్రభువారు. ఎంత జ్ఞానం ఇటుకిచ్చాడు దేవుడు ఈ కాళ్ళకు. దేవుని బిడ్డలారా, మనము సువార్త సిద్ధ మనసు జోడు వేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం నిలబడతామంట, అపవాదిని ఎదిరిస్తామనగా. ఒకటే చెప్పు మనకు ఉన్నదనుకోండి, ఒకటే కాలి 2 కాళ్ళకు ఒక చెప్పు ఉన్నాడు ఎట్లా పరిగెత్తాడు? చక్ చక్ అట్లా. 2 చెప్పులు ఒకటే సైజు, చెప్పులు కూడా సైజు ఒకటే ఉంటుంది, బరువు కూడా ఒకటే ఉంటుంది. ఒకటి పెద్ద బరువు కూడా. ఎవరు పాపం వాళ్ళకు అంగవైకల్యులకు అటువారికి తప్ప మిగతా వారందరికీ కూడా దేవుడు మన కాళ్ళకు బాగా ఇచ్చిన దేవుడు. ఇక ఆర్మీలో మనం చూసినప్పుడు కాళ్ళు చక్కగా ఉండాలి. నిలబడితే ఈ కాళ్ళు మోకాళ్ళు ఈ 2 మోకాళ్ళు తగులుకోకూడదు. వింటున్నారండి? చక్కగా నిలబడినప్పుడు మోకాళ్ళకు తగులుకోకూడదు. ఈ 5 ఏళ్ళే ఉండాలి. 6 ఏళ్ళు ఒకదానికి
7 ఏళ్ళు ఒకటి వాడిని తీసుకోరు. అండ్ కాళ్ళు మోకాళ్ళ దగ్గరికి వస్తే ఇలా నిలబడితే ఇక్కడ సందు ఉండాలి, కరుచుకున్నదంటే వాడు సెలెక్ట్ కాడు. ఇక నడుము గడికి వస్తే ఎట్లా తిరిగినా కానీ అట్లా ఉండాలి వాడు. ఇంక చేతుల దగ్గరికి వస్తే చెమటలు అంతలక్క పోయొచ్చు, కానీ అరచేతులకు మాత్రం చెమటలు పోయకూడదు. హల్లెలూయా. అందుకే డాక్టరు మెడికల్ చెకప్ చూసినప్పుడు ఇట్లా పెడతాడు. ఈ వణుకు తగినంటే ఇంటికి పోమంటాడు. ఆడ చూడు కానీ చెమటలు కారొచ్చు మనిషికి, కానీ అరచేతులకు తగలకూడదు. ఎందుకనగా అరచేతులకు నువ్వు రైఫుల్ పట్టుకోవాలా, రైఫుల్ పట్టుకొని శత్రుని ఎదుర్కోవాలా. చెమటలు పడుతుంటే అయిపోయి గురి దొరకదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అంటున్నాడు ప్రభువారు, ఏం చెప్పాడండి అక్కడ? నీ పాదములకు ఏం చెప్పులు తొడుక్కోవాలా? ఎన్ని చెప్పులు మంచిదే, ఒక్కొక్కరు 5,000, 10,000, 15,000, ఈ స్పోర్ట్స్ మెన్ కొంచెం ₹1,000 కొట్టుకు మంచిది, సంతోషము. కానీ ఈ చెప్పుల కంటే విలువ ఒకలాగా కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ చెప్పులు నువ్వు కొనుక్కో. ఇది ఉరికిని ఇచ్చేది, ప్రభువారు ఉచితంగా ఇచ్చేది. ఈ కాళ్ళకు ఈ చెప్పులు ఉన్నప్పుడు సువార్త సిద్ధ మనస్సు అనేటువంటి సమాధానమైనటువంటి మనస్సు. ఈ చెప్పులకు, ఈ హృదయానికి కాంటాక్ట్ పెట్టాడు యేసయ్య. మనసులో ఎప్పుడు సమాధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో ఎంతమంది ఉండేది లెక్క కాదు. మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 20 70 మంది ఉండండి, కానీ సమాధానం ఉందా అని నేను అడుగుతాను. 2 ఉన్నారా? సమాధానం లేదు. ఒక్కడున్న కానీ ఒక్కని కూడా సమాధానం ఉండదు. వానికి ఒక్కని విడిచిపెట్టి కానీ వానికి సమాధానం ఉండదు. నువ్వు ఒబ్బరి రూపాయ నా ఓక్తిని అంటే కూడా, నువ్వు అక్కడ రూపాయ నేను పోతానంటే ఒక్కడిని కూడా వానికి సమాధానం లేదు. యేసయ్య అంటాడు, నా కుమారుడా, నా కూతురా. ఈ కాలు ఏ విధంగా నువ్వు నడుస్తున్నప్పుడు పోతుంటుందో ఏండి, నీకు సమాధానం ఉండాలి. సమాధానము సిద్ధ మనసు సువార్త చెప్పు వారి ఈ పాదాలు సియోను కొండ మీద పెడతాడు యేసయ్య. ఆమేన్. ఎక్కడ పెడతాడండి? అమ్మ, ఈ బురదలో తిరిగిన కాళ్ళు, ఎక్కడ తిరిగిన కాళ్ళు? నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నా బాలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచివి, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పరిశుద్ధ పరచితివి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. చప్పట్లు దేవుడు చూద్దాము. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಲಿ ಕೊಡ್ತಾ అయ్యా స్తోత్రాలు. పందివలే పొల్రిన నన్ను, కుక్కవలే తిరగిన నన్ను, పందివలే పొల్రిన నన్ను, కుక్కవలే తిరగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నా కుమారుడా, నువ్వు సైనికుడు,
నా కుమార్తె నువ్వు సైనికురాలివి. నువ్వు ధరించుకున్నటువంటి ఈ యొక్క వస్తువులు మామూలు వస్తువులు కాదు. సమాధాన సిద్ధ మనసు జోడు తొడుక్కొని మీరు నిలబడండి. సైతాన్ని ఎదిరించడానికి, శత్రును ఓడించడానికి ఎన్ని నీకు అవసరమై ఉన్నది. అప్పుడు నువ్వు సైతాన్ని తప్పకుండా ఎదిరిస్తావు, ఓడిస్తావు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి చెప్పాలి మీరు ఇప్పుడు పారిపోవును. సైతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని ఉన్నాడు. అయితే మీరు దేవునికి లోబడి ఉండండి. అప్పుడు సైతానుడు, ఎవరికి లోబడి ఉండాలి మనము? మీరు దేవునికి లోబడి ఉండండి, సైతాన్ను ఎదిరించండి. ఆమెన్. సైతాన్ని ఎదిరించుకోవటానికి కర్ర తీసుకొని కాదు, రౌడీలను తీసుకొని పోతే సైతానుడు పోడు. ఎవరిని అట్లా పోడు. సైతాన్ని ఎదిరించాలంటే దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. మనం లోబడినప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. ఇంకా చదవండి అమ్మా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొని, విశ్వాసం అనే డాలు చేతికి ఏమి ఇచ్చాడండి? విశ్వాసం అనే డాలు పట్టుకున్నాము. దానితో మీరు దుష్టిని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. అంటే మనకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు వచ్చినప్పుడు ప్రభువుతో ఆయనకు, ఆమెతో ప్రభువుకు ఏం కుదిరింది? సంబంధం కుదిరింది, ప్రేమ కుదిరింది. ఇప్పుడు ప్రేమించిన వారికి దేవుడు ఏమైనా చేస్తాడు. ఆమెన్. యేసయ్య ఎవరినైతే ప్రేమిస్తాడో ఏమైనా చేస్తాడు. సులమితి జీవితంలో కార్యం చేయలేదా? ఎప్పుడు ఆమె బుగ్గ మీద ఏలిపెట్టుకొని, ఈయన రాజు, నేను ఎక్కడ, నేను మేకలు కాసేదాన్ని ఏదో ఆయన బుద్ధి పుడితే అని అనుకున్నది పామ. ఆమె మనసును ఎరిగిందా లేదా? ఎరిగాడా లేదా? నీ మనసును దేవుడు ఎరుగుతాడా లేదా? రాజుకి ఎంత జ్ఞానం ఉంటే రాజులను సృష్టించిన దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది. అందువలన ఆయన మనసు నీ మీద పడాలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనసు నీ మీద పడితే నువ్వు కురిపివా, నీకు పండ్లు బాగలేవా, నీకు కన్ను గుడ్డిదా, కాలు కుంటిదా, నో, డస్ నాట్ మ్యాటర్. ఆమెను అంతఃపురములోనికి, అరణ్యములో ఉన్న ఆమె అంతఃపురములు తెచ్చినట్టు నిన్ను కూడా దేవుడు తన అంతఃపురములోనికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అంతఃపురానికి పట్టలేదు. మాకు మేకల బతికేలేసారంటే అంగాన్య కంపులో ఉండిపోతావు. ఆ మేక ఇంటికెళ్ళని, ఆ పెంటలని, ఆ మేక పెంటికెళ్ళని నీకన్నీ ఉంటాయి. మంచిది మేకలుగా ఇష్టం ఉన్నారు, గొర్రెలుగా ఇష్టం ఉన్నారు. వాళ్ళ దేవుడు పోల్చాడు అలా. అండి, దేవుని పోలిక. దేవుని బిడ్డలారు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అది ఏంటి అనగా, ఇప్పుడు ఏం దొడుకోమన్నాడు? ఆయన డాలు పట్టుకోమన్నాడు, ఏంటి పట్టుకోమన్నాడు, సైతాన్ని ఎదిరించమన్నాడు. ఇంకా చదవమా. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని చాలమ్మ రక్షణ అనేటువంటి హెల్మెట్. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన పరలోకం తర్వాత ఆ దినమున ఈ వెహికల్ బండ్లు ఉండేలేవో నాకు తెలియదు. ఎప్పుడు మాట ఇది? దాదాపు ఇది 40 సంవత్సరంలోనో క్రీస్తుకు శకం రాశారు. కానీ ఈ బండ్లు రాకముందే అక్కడ హెల్మెట్ తయారు చేసింది యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పోలీసు వాళ్ళందరూ ఎందుకు నిలబడతారాడా? ప్రత్యేకంగా యవనస్తులనే పట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు ఈయన కాడ ఏం డాక్యుమెంట్లు ఉండవు, వీడు గబగబగా వెళ్తుంటాడు, వీడు ఏం పెట్టుకోడు. పెద్దలను మ్యాక్సిమం పట్టుకోరు. ఈయన కాడ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఉన్న కానీ తెచ్చుకోడు. ఈయన దగ్గర ఇంకా ఏమండి, ఇన్సూరెన్స్ సరిగా కట్టి ఉండడు, పట్టుకోవాలంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోలేడు. యవనస్తులు హెల్మెట్ పెట్టుకోరు. పాపం ఈ దినాల్లో ఎంతోమంది యవనస్తులు చచ్చిపోతున్నారు. అమ్మ నాన్నోళ్ళు, తన కట్టుకున్న భార్య పిల్లలు, వారి పరిస్థితి ఏం కావాలా? నువ్వు ఒక్కడుగానే ఉండేది. నువ్వు ఈ లోకములో సురక్షితంగా ఉండాలంటే 100% నువ్వేం పెట్టుకోవాలి. బైబిల్లో ఉందా లేదా? పోలీసు వాళ్ళు అడిగినని పోలీసు వాళ్ళని తిట్టగాకండి, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళను మీరు ఎవరు తిట్టకూడదు, వారి డ్యూటీ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ పై అధికారులకు మీరు కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని దేవుని బిడ్డలారా, పోలీసు ఆయన నన్ను పట్టుకున్నాడు, నాకు అడే ఏం లేకపోతే పట్టుకుంటారు, అది తప్పు. ఆయన డ్యూటీ చేస్తున్నాడు, నువ్వు పట్టుకోవాల్సిందే. అందువలన ఈ హెల్మెట్ తలకు పెట్టుకోమన్నాడు యేసయ్య. ఆమెన్. హెల్మెట్ తల పెట్టుకుంటే నీవు చనిపోకుండా ఉండటానికి ఆస్కారం. నీ బ్రెయిన్కు దెబ్బ తగలకుండా, నీ మెదడుకు దెబ్బ తగలకుండా ఉంటుంది, నీ రక్తం ఇక్కడ కారకుండా ఉంటుంది. ఎంత ప్రేమ యేసయ్యకు. కనుక ఎవరైతే బండ్లు నడుపుతున్నారో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోయి కానీ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.
మీ పాస్టర్ నేను కూడా ఎక్కడి విజయం నా నెత్తిన ఏముంటుందండి తప్ప నేను చెప్పి చేసేవాడు ఉట్టి మాటలు చెప్తాడు పాస్టర్ గారు, పెదవుల మాట చెప్తాడు అంటే నేను టూ వీలర్ మీద తప్పకుండా ఏ విజిటింగ్ పైన హెల్మెట్ మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను. ఎందుకనగా నాతో చాలామంది ఉన్నారు. ఇంకా నేను ఎన్నో ఏండ్లు వాక్యం చెప్పాలి, ఎంతోమంది రక్షణలోనికి తీసుకొని రావాలి. నా భార్య పిల్లలు, నాకు భారం ఉంది, నాకు బాధ్యత ఉంది. నేను ప్రేమిస్తాను నా పిల్లలను, నేను ప్రేమిస్తాను నా భార్యను, నేను ప్రేమిస్తాను నా సంఘాన్ని, నేను ప్రేమిస్తాను నా దేశాన్ని. నా దేశం అంటే నాకు ఎంతో ప్రేమ. నేను భారతదేశ పౌరుడను, సమాజ క్షేమం కోరేవాడిని, సమాజ క్షేమం కొరకు నేను ప్రార్థన చేసేవాడిని, భారతదేశం కొరకు నేను ఏమండి కాశ్మీర్ లోయలలో ఉన్నాను. దేశం 4 ప్రక్కల నేను జీవించాను, సమాజ సేవ, దేశ ప్రజల క్షేమం కోరాను. మీరు కూడా మీ కుటుంబాన్ని నిజంగా ప్రేమించినట్లయితే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పాడు, మీరు శిరస్త్రాణము ధరించండి. ఆమెన్, ఆమెన్. ఇంకేం చెప్పాడమ్మా? దేవుని వాక్యమును ఆత్మ దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము ధరించుకోండి. చూసావా, అపవాదిని ఎదిరించడానికి ఏముండాలని మనకు? దేవుని యొక్క ఆత్మ ఖడ్గము. అన్నీ కూడా నిరర్ధకమవుతాయి, ప్రవచనాలు నిరర్ధకమవుతాయి, ఇంకా ఏదైనా కానీ నిరర్ధకమవుతుందేమో, కానీ వాక్యము మాత్రము నిరర్ధకం కాదు. ఇప్పుడు నీ చేతిలో ఏముంది? ఒక ప్రక్కన ఏముందండి? షీల్డ్ ఉంది. మరొక చేతిలో ఏముందండి? ఇప్పుడు ఖడ్గం ఉంది. కాళ్ళకు సువార్త సిద్ధమనటువంటి జోడు దొడుక్కున్నావు, బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నావు, సత్యమైన దట్టి కట్టుకున్నావు, హెల్మెట్ తల మీద ఉంది. శత్రు వస్తాడండి, ఇవన్నీ ధరించుకున్నాడు కదా. అవును, నిన్ను చూసినప్పుడు ఈ బిడ్డకు ఎన్ని ఉన్నాయి? క్రీస్తు సైనికులు వీళ్ళు, క్రీస్తు సైనికురాలు వీళ్ళు దేవుని పిల్లలు. చాలామంది బాప్తిసాలు ఎందుకు తీసుకోరు? పెళ్ళి అవుతుందో లేదో, కులములో పోతే మమ్మల్ని పెళ్ళికి రాణిస్తారో లేదో, అసలు మమ్మల్ని వెళ్ళేస్తారేదో. గాలి నీరు వెలుతురిచ్చిన ఆ దేవునికి భయపడండి మీరు. కులమనే నీసు, కులమనే వాసన, కులమనే దుర్వాసన కంపు కొట్టిస్తుంది తెలుసా. యేసు దుర్వాసనలు ఉన్నటువంటి మన జీవితాన్ని ఏం చేశాడు? సువాసనగా చేశాడు. రండి మరొకసారి పాడుకుందాం ఆ పాట. ఎస్. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగాను నాది. అందరము నశించు వారికి నీ సిలువా వెర్రితనముగాను నాది. రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నశుద్ధీకరించు, నీ రక్తమే కమాలము. నీ సిలువలో కాచిన రక్తము నన్ను బాగు చేసింది ప్రభువా. నాకు ఎన్ని గొప్ప కార్యాలు చేశావయ్యా. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము, సిలువలో కార్చినట్టి విలువైన రక్తము, పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నశుద్ధీకరించు, నీ రక్తమే కమాల. నీ రక్తమే నశుద్ధీకరించు, నీ రక్తమే కమాలము. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. దానికి వయసు వచ్చినప్పుడు వివాహ దినమున దానికి ఎటువంటి ఉంటే అది ఎట్లయిపోయిందంట, అది కవాటం వంటిది. దాని ప్రాకారం చూస్తాం. రండి ముగించుకుందాం. బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్
పరమగీతములు 8వ అధ్యాయము 2వ భాగంలో మనం చూసినప్పుడు, మేము దాని విషయమై ఏమి చేయుదుము, అది ప్రాకారము వంటిదాయనా. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 12, 10ని చూసినప్పుడు ఇప్పుడు ఏంటండి, దాని ప్రాకారము దృఢమైంది, అది ఫోర్ట్గా మార్చబడింది, అది కోటగా ఉంచబడింది. ఇక శత్రువులు ఎవరైనా వస్తారండి ఇక్కడికి? ఇప్పుడు బళ్ళారిలో కోట ఉందంటే శత్రువులు రాకుండా దాన్ని మలిచారండి. పైన శత్రువులు అటాక్ చేయకుండా దాన్ని మలిచారండి. అవును దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు ఎలాగైపోయినావనగా ప్రాకారము, కాంపౌండ్, చుట్టూ కాంపౌండ్ ఎంత దృఢంగా మార్చబడ్డావు నువ్వు. శత్రువుల దగ్గరికి వస్తారా? రారు. అది కవాటం వంటిదాయనా, దేవదారు మ్రానుతో. పై వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అనగా 9 పై 2వ భాగంలో, అది ప్రాకారం వంటిదాయన, మేము దాని పైన వెండి గోపురము కట్టుదము. దానిపైన ప్రాకారం మీద వెండి గోపురము కడతారంట. ఏం గోపురం కడతారట? వెండి గోపురము కడతారట. ఏ గోపురం అంట? ఎన్ని లోహ వస్తువులండి. ఈ లోహ వస్తువులు అంటే ఏంటంటే ఇన్నండి, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, ఉక్కు, తగరము, సీసము, వీటన్నిటిని వెండి లోహములు అంటారు. వెండి అనే వస్తువు ఎక్కడుంటుందంటే, ఎక్కడుంటుందండి? ఎండితో కూడా బంగారం కూడా వెండిని కలిపి చేస్తారు. ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడుంటుంది అంటే ఎండి వస్తువులు దేవాలయములో పెడతారు. దేవునికి తృప్తిపరచడానికి ఆ యొక్క వస్తువులు తేవటానికి వెండి పల్లెములో తెస్తారు. వెండి తెల్లగా ఉంటుంది. వెండి తెర. ఎవరైనా ఒకరు బాగా మాట్లాడుతున్నారంటే వారిని ఏమంటారనగా ఆ వెండి మాటలు తెల్లగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడని చెప్తారు. దేవుని బిడ్డలారా, దేవాలయంలో ఉన్నటువంటి ఈ ఎండి పాత్రలు దయ్యం పాలైతే ఎలా ఉంటాయి చెప్పండి? ఇది దేవుని కార్యం చేసే వస్తువు. ఇది దేవాలయంలో ఉండే వస్తువు. ఇది ఈ వస్తువును మనము పాపానికి వినియోగించుకుంటే అసలు పరలోక రాజ్యానికి వెళ్ళగలమా? మనం అసలు దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం? మన జీవితము అనుదినము ఒక్కొక్క దినము ప్రభు వారికి సన్నిహితులుగా వెళ్ళటానికి వెళ్తున్నాం. అది ముఖ్య ఉద్దేశం. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కడికి వేస్తున్నాం అనగా పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. భక్తులు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి దైవజనుడు, ప్రభువులో జీవించిన వ్యక్తి చనిపోయినప్పుడు భక్తులు వాక్యం చెప్తుంటారు, ఆయన చేటుకు ఆయన పని ముగించాడు, ఇక ప్రభువులో ఆయన నిద్రించాడు. ప్రభువులో ఆయన ఆమె నిద్రించింది. కనుక దేవునికి సన్నిహితులం అవుతున్నామంటే సైతానుకు దూరం అయ్యామని లెక్క. చప్పులు కొడదాం. ఏ వ్యక్తి దేవునికి దగ్గరగా వచ్చాడో అతడు ఎవరికి దూరం అయిపోయాడు? చెప్పరు, ఎవరికి దూరం అయిపోయాడండి? ఎంత భాగ్యం కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు ఆడుకుంటున్నాడు, ఎవడు చిన్నపిల్ల ఈయన కొడుతున్నాడు, వాడు ఓడిపోతున్న సందర్భంలో వాడు పడిగెత్తుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి వస్తాడండి? అమ్మ దగ్గరికి, లేకపోతే డాడీ దగ్గరికి వస్తాడు. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర ముడుక్కుంటాడు. డాడీ దగ్గర వచ్చి డాడీ వాడు నన్ను కొడుతున్నాడు. ఎరా నువ్వు కొడుకుని కొడుతున్నావట? లేదంకుల్, లేదా, జాగ్రత్తగా ఉండు. తండ్రిగా పెద్దవాడుగా చిన్నపిల్లలు కదా అని. అవును, మనము ఎప్పుడైతే ప్రభువారికి దగ్గరికి వచ్చామో ఎవరికి దూరం అయిపోయామో చెప్పాలి, మీరు చెప్పాలి. అంతేనా? ఒకవేళ సైతానికి దూరంగా దగ్గరగా ఉన్నామనుకో యేసయ్యకి ఏమైపోయాము? ఆటోమేటిక్ అంతే. ఇప్పుడు ప్రభువారిని ఏమంటున్నాడుగా, ఆయనకు దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే దేవుడు అంటాడు, నీ మీద వెండి గోపురాన్ని కడతాడు, శిఖరాన్ని కడతాడు. అందుకు అది కవాటము వంటిదాయన, అది గోపురం వంటివాదైనా, దాని కొరకు మేము దేవదారు మానులు తెచ్చి అడ్డుగోడలు కడతాము. సంబరము. ఒక పెద్ద అధికారులు, పెద్ద డబ్బు ఉన్నవారు వివాహం జరిగిస్తున్నారంటే అక్కడ బట్టలతోనే కట్టింది రకరకాల డిజైన్లో మారుస్తారు. కాశ్మీర్ లోయనాడు దింపుతారండి, కన్యాకుమారిని అక్కడ తెచ్చి పెడతారండి. వింటున్నారా నా మాటలు? అలా చూసావంటే అబ్బా, ఇది వెండి కాదు కానీ వెండి ఉన్నట్టే ఉంది, ఇది బంగారం కాదు కానీ బంగారం ఉన్నట్టే ఉంది. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, సంబరము జరుగుతుంది, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి వివాహము సమయం వచ్చినప్పుడు మేమేం చేస్తాము? వివాహం జరిగిస్తాము. ఎలా జరిగిస్తాము? పండుగ, ఆనందము, కేకలు. ఎందుకని? అబ్బా,
మనం ఎప్పుడైనా పెద్ద పెద్దలు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు బా హాల్ ఎంత డెకరేషన్ అని, అబ్బా దాని డబ్బులంతా దీనికే పెట్టింటాడు సార్ నాకు తెలుసు, ఒక 20 లక్షలు అన్నది నీకు పెట్టింటాడు సార్ నాకు తెలుసు. ఇంకా భోజనానికి వెళ్తే ఆ భోజనాలు చూసినప్పుడు ఏమి తినాలనో, మనకు అసలు ఎక్కడికి వెళ్ళాలనో, ఆ వంటలు చూసే కడుపు నిండిపోయి ఒకసారి హైదరాబాద్ మీ పెళ్ళికి వెళ్ళాను, నాకు అక్కడ వాక్యం చెప్పడానికి పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు. అక్కడ వాక్యం నేను చెప్పాను. అది సినీ స్టార్లు, పెద్ద పెద్ద అండ్ సినిమా స్టార్లు చేసేటువంటి పెళ్ళి ఆ మంటపంలో హాల్లో చేశారు. మనం పోతుంటేనే మన నడకను బట్టి లైట్లు మారిపోతుండేయండి. మన నడకను బట్టి అడుగు పెడితే ఒక రకం వస్తుంది. అక్కడికి పోతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, బ్రహ్మాండమైన వేదిక, అక్కడ దేవుని స్వార్థ చెప్పి దిగి వస్తుంటే పిల్లారా, డైనింగ్ హాల్కి వెళ్ళాము. ఏమైనా తినొచ్చు, ఇడ్లీ, దోశ, కూరగాయలు, మటన్, చికెన్, చేపలు, ఇంకా 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 ఏమైనా. అవి చూస్తూ ఉంటే ఈ మనుషులకి ఏం తినాలని అర్థం, ఏం తినాలి, ఏం వంటలునైనా. ఇక్కడ చూడండి, వివాహ దినం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంట చూడండి. నేను చెప్పిన మాటలు అన్ని ముగించి అండి చూడండి, ఇక్కడ అంటున్నారు, దానికి దేవదారుమాలతో దానికి అడ్డులు కడతాము, నేను ప్రాకారం వంటి వాడు దాన్ని అయితేనే అని. చాలు, ఇంతవరకు ఆ మాట. ఎలా ఉందనగా నీ జీవితం ఎలా ఉంటుంది అనగా ఇక్కడ వర్ణించాడు, వర్ణనాతీతము దీన్ని. దేవునికి మహిమ కలుగుగాక. ఆ ఆరంభ దినాల్లో పుస్తకం నేను మొట్టమొదటిగా ఈ పరమగీత గ్రంథమే రాశాను. నేను ఒక్కొక్క వచ్చినాన్ని, ఒక్కొక్క వర్డ్ను, ఒక్కొక్క మాటను విడదీసి రాయటానికి కృప దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేశంలో ఎంత దూరము ఆ పుస్తకాలు వెళ్ళాయో నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు సులమితికి ఎంత సంతోషము. మేకలు కాసేది, అరణ్యములు ఉండేది, అంతఃపురములు ఉంది. ఇప్పుడు నడుస్తుంటే ప్రజలందరూ, ఆ పెళ్లి కూతురు నడుస్తుంటే ఆ టీవీ వాళ్ళు, ఆ కయ్యలు ఏమండి కెమెరా తీసిన ఏమంటారండి, అమ్మ మేడం మెల్లగా నడవండి, ఆమె మెల్లగా హంస నడక మెల్లగా, వాళ్ళందరూ మెల్లగా నడవండి మేడం, మేడం మెల్లగా నడవండి. ఎన్ని ఫోటోలు ఇస్తారండి. ఇక నీవు పరలోక రాజ్యానికి 7 సంవత్సరాలు పెళ్ళి ప్రభుత్వం మనం జీవిస్తున్నప్పుడు ఎంత సంబరమో. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆ పెళ్ళికి పోవాలని ఇష్టపడుతున్నారు? మోకరిద్దాం. దేవా స్తోత్రాలు. మేము సిద్ధపడతాం నైనా, మేము సిద్ధపడతాం. ఆ పెళ్ళికి మేము రావాలి. ఈ భూమి మీద యవనస్తులకు దేవుడు సకాలములు వివాహాలు జరిగించాలని ఇష్టపడ్డాడు. అయితే ఇంతకంటే గొప్పది ఒకటి ఉంది, అది పరలోక రాజ్య వైభవము. ఇదిగో దేవుని నివాసము మనుషుల ఎదుట ఉన్నది. పెళ్లి కుమారుడు రాబోచున్నాడు. పెళ్లి కుమారుడు రాబోచున్నప్పుడు పెళ్లి కూతురు యొక్క అలంకరణ చాలా గొప్పది. దానినే ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకున్నప్పుడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుమని చెప్పగా వింటిని. 8వ వచనములో అనగా ప్రకటన 19:8లో, మరియు ఆమె ఎంచుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపునార బట్టలను ఆమెకి ఇవ్వబడెను అని. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఆ వివాహానికి మనము సిద్ధంగా ఉందామా? పెళ్ళైన వారలారా, పెళ్ళి కాబోతున్న వారలారా, చాలా ప్రాముఖ్యమైన మాటలను ప్రభువారు మనకు బోధించాడు. ఎస్, దేవుడు ఏదో అద్భుతమైన కార్యం, అరణ్యములో ఉన్న మన జీవితాన్ని అంతఃపురానికి తెచ్చాడు కదా. మన జీవితం ధన్యం కదా, ఏకితలేని మన జీవితం కదా. రాజులో ఉండే ఇండ్లకు మనం తీసుకెళ్తాడంటే యేసయ్య. రాజాది రాజులందరూ కూడా అక్కడ తలలు వంచి నీకే మహిమ, నీకే ఘనత అని చెప్పే దినాలు మనలో చూసినప్పుడు సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. నా ప్రియ బిడ్డలు వస్తున్నారు, నా ప్రియ బిడ్డలు పరలోక రాజ్యానికి వస్తున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ నిన్ను భర్త ద్వేషించాడేమో,
నీ భర్తకు నీవు అసహ్యురాలు అయిపోయామో కానీ నీ ఆత్మీయ భర్తకు మాత్రము నీవు అసహ్యురాలు కాదు. పరిశుద్ధ తండ్రి, అవునయ్యా, రక్షింపబడుచున్న దేవుని శక్తి అయ్యు మనకు శక్తినిచ్చాడు యేసయ్యా. చింపబడుచున్న ఆయన నన్ను శుద్ధీకరించి నేను ప్రాకారం వంటిగా ఇచ్చాను. నీ రక్తము నాకు బలమిచ్చింది ప్రభువా. మేము ప్రాకారం వంటి అయిపోయాము. మా ప్రాకారం మీద వెండి గోపురం కట్టారు మీరు. దృఢమైనటువంటి జీవితం మాకు ఇచ్చారు. వీఆర్ వెరీ స్ట్రాంగర్ దెన్ సాతాన్. మేము సైతాను కంటే బలమైన వారిమి. ఎందుకనగా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ కృప మాకిచ్చావు స్వామి. మేము ధన్యులమయ్యా. గొర్రె పిల్లయ్యా, వివాహానికి చేర్చబడే వారి మేము ధన్యులం. ప్రభువానికి వందనాలు. ప్రార్థించుకుందాం. కనికరము, కృప, వాత్సల్యత దయగలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు. యోగ్యత లేని మమ్ములను ఎంతగా హెచ్చించారయ్యా. మాకు వయసు వచ్చినప్పుడు మీరు మమ్మలను కౌగలించుకున్నారు నాన్న. మమ్మల్ని అధికముగా ప్రేమించారు. ప్రేమకు ప్రతిఫలంగా మీ ముద్దు కుమారుడనే మా కొరకు ఇచ్చారు. మీ కొరకు మేమేం చేయగలం స్వామి? జీవితకాలం అంతా మేము అంతఃపురములోనే ఉంటామయ్యా. మరలా మేము కిందికి వెళ్ళి ఆ నీసు, ఆ పాసి, ఆ దుర్వాసనలో మేము వెళ్ళకుండా ప్రభువా అంతఃపురములోనే మేము వచ్చాము. అది జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని విడిచిపెట్టాము. మేము కుక్క వామిటింగ్ చేసుకున్న దానికి తిరిగి ఆశపడి నాకకుండా, పంది బురదలో పొంది మరలా పొర్రకుండా అయ్యా మేము మిమ్మల్నే చూస్తామయ్యా. మీరే మాకు కావాలి. ఎందుకనగా మా రాజు మీరు. అంతఃపురములో నుండి మమ్మల్ని మీరు కౌగలించుకున్నారు. అరణ్య జీవితాన్ని దూరం చేశారు. దేవా, నీ ప్రియ బిడ్డలను దీవించండి. నీ కృపలో దాచండి. వీరిని హత్తుకొని, కౌగలించుకొని, ఎత్తుకొని, ముద్దాడి వీరి జీవితాల ద్వారా, మా జీవితాల ద్వారా మీరు మాయ పొందండి. ఇక మీరు మా దగ్గర మా ఆత్మీయ భర్తగా ఉన్నారు. మీరుంటే మాకు అంతే చాలు ప్రభువా. మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? ఇలా ఎప్పుడు ప్రేమించేవారు మీరు. ఏమి లేకుండా కానీ ప్రేమించారు. మీ ప్రేమకి ఏం చెల్లించగలం? ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి రెండు సాహసం సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ దేవుని కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ